నమస్తే, నేను సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పాటు మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేరు నాని ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే అండి. మీకు, మీ సాక్షిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే మీ వీక్షకులందరికీ, కోట్లాది మంది వీక్షకులకి 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2026 ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచి జరగాలి, ఆనందం వెలువరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, మీరు మాత్రం ప్రతిపక్షంలోనే మరొక సంవత్సరంలో కొత్త సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నారు. సో దాదాపు 18 నెలలు అవుతుంది. 18 నెలలుగా ఎలా నడుస్తుంది? భయం వేస్తుందా? మీ మీద కేసులు పెడతారని, అరెస్టులు చేస్తారని, జైలుకి పంపిస్తారని? ప్రతిపక్షంలో 18 నెలలుగా ఎలా నడుస్తూ ఉన్నారు? భయం అంటే ఒకటే భయం. చంద్రబాబు చేస్తున్నటువంటి అప్పుల్ని ఎట్టా మోయాలి రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారైన భయం తప్పితే వేరే భయాలేం లేవు. ఏం చేయగలరు చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రభుత్వం ఏం చేయగలదు? మా అయితే ఒక 3 మాసాలు, 4 మాసాలు, 5 మాసాలు ఏదో ఒక తప్పుడు కేసులు ఇరికిచ్చి, అప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, పాపం పుణ్యం తెలీదు. 2 తెలుగుదేశం వాళ్ళు ఘర్షణలు పడి ఒకళ్ళని మర్డర్ చేస్తే పిన్నెల రామకృష్ణారెడ్డి ముద్ద ఏంటి అంటే ఇది అరాచకం, ఆటవికం. ఇంతకన్నా ఆటవికం ఇంకేముంటుంది? అధికారం చేతిలో ఉందా అని జైల్లో పెట్టగలవు, అంతేగాని ప్రజల్ని ట్యాకిల్ చేయలేవు కదా, ప్రజల్ని మెస్మరైజ్ చేయలేవు కదా. ప్రజలు ఇప్పటికే రెడీగా ఉన్నారు, పోల్చుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటి, జగన్ మనకేం చేశాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు, మనకేం చేస్తున్నారు, ఎవరు మంచోళ్ళు, మన పట్ల బాధ్యతగా ఎవరు వ్యవహరించారని ప్రజలు పోల్చుకుంటున్నారు. ఇప్పటికే వాళ్ళకి అభిప్రాయానికి మాత్రం వచ్చేసారు. కాబట్టి ఆ భయం లేదు, రెడీగానే ఉన్నాం, ఏం చేస్తారో చేసుకోమని చెప్పాను. సార్, 18 నెలల కిందట వచ్చినటువంటి ఫలితాలు చూసినప్పుడు ఏమనిపించింది? మీ పార్టీ ఓడిపోయింది, మరీ ముఖ్యంగా మీ అబ్బాయి కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఫలితాలు అసలు ఊహించారా? ఫలితాలు అంటే కొంతమేర ఫలితాలు అంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చాక అర్థమవుతుంది పరిస్థితి. మా అబ్బాయి ఓడిపోవడం కంటే కూడా జగన్ ఓడిపోయినందుకు చాలా బాధపడ్డాం మేము, కుటుంబం అంతా. మా అబ్బాయి ఈసారి అయితే వచ్చే టర్మ్ గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి గెలవకపోవటం వల్ల ఈ రాష్ట్రానికి నష్టం అనేది బాధ. జగన్ ఆయన గెలిస్తే ఓడితే ఏముంటుంది, గెలిచినా ఓడినా పనిచేస్తుంటాడు. గెలిచినప్పుడు అంటే ముఖ్యమంత్రిగా ఉండే కంటే కూడా ఆయన అపోజిషన్లో ఉంటే విపరీతంగా ఫైట్ చేస్తాడు. ఇప్పుడే అంటే అధికారంలో లేనప్పుడు కూడా తప్పులు జరుగుతున్న ప్రతిపక్షాన్ని అంటే ప్రతిపక్ష పాత్ర పోషించడంలో అద్భుతంగా చేస్తాడు. ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అద్భుతంగా ప్రజల కోసం ఆలోచన చేశాడు. అతను ఆ పాత్ర అయినా ఈ పాత్ర అయినా నిర్వర్తించడంలో మాత్రం వెనక్కి తగ్గేది ఉండదు అతను. కాబట్టి ఇక దాని గురించి కంటే రాష్ట్రానికే నష్టం జరుగుతుంది కదా అనేది ఆలోచన. అంతకుమించి కొంచెం అప్పుడు ఆ రోజు బాధ అనిపించింది, అరే జగన్ ఎలా ఓడించారు, ఇంత నిరంతరం జనం కోసమే ఆలోచించాడు కదా, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించాడు కదా అనేది అనిపిస్తుంది అంతే. సార్, ఓడిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణాలు ఏమని మీ పార్టీ గుర్తించింది? ఒక ప్రధానంగా 3 కారణాలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే విషప్రచారం, నారా చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మీడియా. ఆయనకున్నటువంటి అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అత్యంత బలం, రాజకీయ బలం ఏంటంటే ఆయన మీడియాని చేతిలో పెట్టుకుని మీడియా ద్వారా తన ప్రత్యర్థుల్ని విపరీతంగా విషం జిమ్మి ప్రజల మనసంతా కూడా కల్మషం చేస్తాడు. ప్రజల మనసులో విష ప్రభావాన్ని ఎక్కించగలడు. దాంతో ఏమవుతుందంటే దానివల్లే మంచి చేసి కూడా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి అనేక గొప్ప పనులు చేసి కూడా ఆయన ఏంటంటే
ఆ గొప్పను కూడా మర్చిపోయేట్టుగా విషయం మెదడులోకి ఎక్కించడంలో మీడియాని వాడుకోవడంలో ఆయన అద్భుతంగా పనిచేశాడు. దాని పర్యవసానమే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓటం. సరే, ఇవాళ మీరు మొన్న ఎన్నికల్లో చాలా క్లియర్గా చెప్పారు, ఎన్నికల్లో నేను ఇక మీదట పోటీ చేయను, రాజకీయాలకు దూరంగా ఉంటానని. మళ్ళీ ఇప్పుడు పేర్నాని ఎందుకు యాక్టివ్ అయ్యారు? పోటీ చేయకపోవటం అనేది ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లో రేపు కూడా పోటీ చేయను. మళ్ళీ యాక్టివ్గా పాలిటిక్స్ ఎందుకు వచ్చామంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ స్థాయిలో ప్రభుత్వం ఇబ్బందికరంలో పరిస్థితిలో పడిపోయి ప్రతిపక్షంలో కూడా నంబర్ లేకపోవటం, ఆ నంబర్ లేకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా నాయకుడికి మనం అండగా ఉండాలి, పార్టీలో యాక్టివ్గా పనిచేయాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అంటే మళ్ళీ ప్రభుత్వంలోకి ఆయన చేసేటువంటి అంటే పోరాటంలో ఉడతా సాయంగా మనం కూడా రాముడికి వారధి నిర్మాణం కోసం ఉడత సాయం చేసినట్టుగా నేను కూడా పేర్నాని అన్నోడు కూడా ఒక చిన్నగా మనం కూడా సాయం చేద్దామని చెప్పినది దానిలో భాగంగా నిర్ణయం తీసుకుని యాక్టివ్గా రావడం జరిగింది. అంతేగాని ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాత్రం రాను, పోటీ చేయను. సో 151 సీట్ల నుండి 11 సీట్లకి పడిపోయినటువంటి తరుణంలో ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎలా తీసుకున్నారు? మీరు మొదటిసారి కలిసినప్పుడు ఈ ఓటమి తర్వాత మీ ఇద్దరి మధ్య జరిగిన చర్చ ఏంటి? ఆ రోజు మాటల వల్లనే, ఆ రోజు జరిగిన చర్చ వల్లే ఈరోజు మళ్ళీ మీరు యాక్టివ్ అయ్యి నిలబడ్డాను అనుకోవచ్చా? లేదు, నేను 4వ తారీఖు కౌంటింగ్ అయింది. 4వ తారీఖు కౌంటింగ్ అయితే ఇంకా నేను కొడాలి నాని వంశీ వచ్చి వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. కైలానీలు మేము కూర్చుని చూస్తున్నాం టీవీలో. కౌంటింగ్ ఇంకా ఆశాంతం అవ్వలేదు, నేను ఇంటి దగ్గరే ఉన్నాను. వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ ఇటు నా దగ్గర అంటే కైలానీలు వచ్చాడు, వంశీ ఈయన వచ్చారు, కొడాలని వచ్చి మా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ అన్నీ మాట్లాడుకుంటుంటే ఈలోపు సాయంత్రానికి జగన్ గారు ప్రెస్ మీట్ అని చెప్పారు. ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన ఇంక పూర్తవుతుంది. కేఎన్ఆర్ గారికి ఫోన్ చేసి పొద్దున్నే కొడాలి నాని నేను వస్తున్నాం చెప్పండి జగన్ గారికి అని చెప్పాను. అట్లాగండి చెప్తున్నారు. రాత్రి 9కో 10కో చెప్పాం, ప్రెస్ మీట్ అయిన తర్వాత అనుకుంటా. అంటే అలాగే అని చెప్తాను, పొద్దున వదిలిగానే వచ్చేయండి అయితే అన్నారు. మళ్ళీ లేట్గా ఫోన్ చేసి రేపు కాదు ఎల్లుండి రమ్మన్నారండి అని చెప్పి అట్లా 6వ తారీఖు వెళ్ళాం. అంటే మేము జగన్ గారిని కలిసేప్పటికే నేను ఆ నిర్ణయంలో ఉన్నాను. జగన్ గారిని కలిసినప్పుడు మనం అందరం గ్రూప్గానే కూర్చున్నాం, విడివిడిగా ఏం కలవలేదైనా వచ్చిన వాళ్ళందరితో గ్రూప్గానే మాట్లాడుకున్నాం. గ్రూప్గా ఏదేం జరిగినా మనం మళ్ళీ జనం కోసం నిలబడాలి అనేదే ఆ రోజు. నాతో పాటు అక్కడికి వచ్చినట్టు దాదాపు చాలామంది వచ్చారు. అందరి నిర్ణయం కూడా జనం కోసం మనం నిలబడి ఫైట్ చేయటం అనేది, అంటే కొన్నాళ్ళు వెయిట్ చూద్దాం అనేది అసలు ఆ మాటే లేదు. 6వ తారీఖునే అక్కడికి వచ్చినటువంటి ఆ రోజు జగన్ గారి దగ్గరికి వచ్చినటువంటి పోటీ చేసిన అభ్యర్థులు అందరూ వాళ్ళు మాజీ మంత్రుల, మాజీ ఎమ్మెల్యేల ఎవరన్నా కానీ, కొంతమంది ఎమ్మెల్సీలు వచ్చారు. అందరి అభిప్రాయం ఏకాభిప్రాయం, మనం వేచి చూడటం, 6 నెలలు చూద్దాం, సంవత్సరం చూద్దాం అదేం కాదు, డే 1 నుంచే మన పాత్ర స్టార్ట్ అవ్వాలండి. ఎందుకంటే అప్పటికే కార్యకర్తలను వేటాడటం, వేధించటం, ఇళ్ళు ధ్వంసం, ఆస్తులు ధ్వంసం చేయటం, భౌతిక దాడులు, కిరాతకాలు విపరీతంగా అసలు లెక్కకి మిక్కిలిగా జరుగుతున్నాయి. ఒక నియోజకవర్గం కాదు, ఒక జిల్లా కాదు, ప్రతి గ్రామంలో కూడా దాదాపు జరుగుతున్నాయి. కాబట్టి ముందు కార్యకర్తలను కాపాడుకోవాలి, కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపుకోవాలి. ఎక్కడ ఏది జరిగినా సరే దాన్ని అక్కడ జరిగినటువంటి సంఘటన స్థాయిని బట్టి ఎవరు వెళ్ళాలి అక్కడికి అనేది అందరం రోజు రెగ్యులర్గా కోఆర్డినేట్ చేసుకోవాలి. రాష్ట్రంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా ఎవరికి జరిగినా పార్టీ నుంచి ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి అనేది ఆ రోజు అందరం జగన్ గారి దగ్గర కూర్చొని మాట్లాడుకున్నాం. ఎస్, నేను కూడా రెడీగా ఉంటాను, మీరు ఎక్కడ ఏంటో చెప్పండి, మనం వెళ్ళిపోదామని అనుకున్నాం.
అట్లాగే సత్తెనపల్లిలో బ్రూటల్గా, అంటే అది ఆటవికం. వినుకొండలో, సరే సత్తెనపల్లి కాదు, వినుకొండలో రషీద్ అనేటువంటి ఆయన్ని అసలే ఆవిడ పాపం ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ గారు నాన్ వెజిటేరియన్ భోజనాలకు, జగన్ గారు పుట్టినరోజు సందర్భంగా నాన్ వెజిటేరియన్ భోజనాలు పెట్టుకునే సందర్భంలో చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ ఆ ఫ్లెక్సీలకి టీడీపీ వాళ్ళు ఇట్లా చేశారని చెప్పని ఎవడో ఆటకాయతనంగా ఉంటారు కదా కొంటోళ్ళు. అంటే ఆడు మనం చూశాడు, ఎచ్చుల కూరళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు చేశారు మనం కూడా చేద్దాం అనేటువంటి ఎచ్చుల కూరలు ఉంటారు మనుషులు సహజంగా. అంటే మాలో కూడా కొంతమంది ఎచ్చుల కూరలు ఏం చేశారు, వాళ్ళు ఓకే 25 పోతులు 30 పోతులు కొట్టారు, మనం కూడా అట్టాగే చేద్దాం, వచ్చి తెచ్చుకున్నదేమో దాన్ని భోజనాలకి చేస్తే పాపం ఆవిడ గొప్పగా స్పందించేస్తున్నారు హోమ్ మినిస్టర్ గారు. అసలు జాలి లేదు, దయ లేదు, గొరిపొట్టు వాళ్ళని అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు. నీ బాధ్యత, నువ్వు పరిగెత్తుకుని వెళ్ళాలి, వినుకొండ పరిగెత్తుకుని వెళ్ళి నిలబడాలి అక్కడ, ఆ కుటుంబాన్ని ఓదార్చాల్సినటువంటి. అంటే ప్రభుత్వం ఇంకా మీరు ప్రమాణ స్వీకారం చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తాలి అక్కడికి. ఏం కోతలు కోసారు ఎలక్షన్లో? రషీద్ యొక్క మరణానికి పశ్చాత్తాపడుతూ అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చాలి, ఆ తల్లిని ఓదార్చాలి, రషీద్ గారి తల్లిని. ఆ ఊసు లేదు దాని గురించి. అంటే రషీద్ గారి మరణం వీళ్ళు మానసిక ఆనందం పొందుతారు వీళ్ళు. అంటే ఇలాంటి చోట్ల అప్పుడు వెంటనే జగన్ గారు ఆ కుటుంబాన్ని దగ్గరికి వెళ్తాం. అట్లా రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఆయన స్పందిస్తూ ఫోన్లో మాట్లాడుతూ తన బాధ్యతగా ముందు కార్యకర్తల్లో స్థైర్యాన్ని నింపాలి. ఆ పాత్రని అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు పోషించారు. దాంట్లో మీకు నేను కూడా అసలు భారత రాజకీయ చరిత్రలోనే ఇంత గొప్పగా ఓడిపోయిన మరుసటి రోజు నుంచే ఫీల్డ్ వర్క్కి గ్రౌండ్కి వచ్చి కార్యకర్తలకు అండగా నిలబడినటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి అయి ఉంటాడు నేను అనుకుంటాను. సో మీ క్యాడర్ని మీరు చెప్పినట్టు కేసులు పెడతా ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియా యాక్టివిస్టులు విపరీతంగా కేసులు పెట్టారు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చాలామంది జైలుకి వెళ్ళారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ వచ్చే ఎన్నికల వరకు నిలబడుతుంది అన్నటువంటి నమ్మకం ఉందా? దాన్ని తట్టుకోగలదా మీ పార్టీ క్యాడర్? నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటికి ఇంకా 2 ఏళ్ళు అవ్వలేదు. పెతోడు జగన్ సీఎం అవుతాడా, నెక్స్ట్ జగన్ సీఎం అవుతాడా అని మమ్మల్ని అడుగుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. వ్యాపారస్తులు అడుగుతున్నారని చెప్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్తున్నారంటున్నారు. ఢిల్లీలో ఐఏఎస్ అధికారులు మమ్మల్ని అడుగుతున్నారని చెప్తున్నారు. కేంద్ర మంత్రులు అడిగారని చెప్తున్నారు. ఫారెన్ వెళ్తే ఫారెన్లో ఏమండి నెక్స్ట్ జగన్ వస్తాడంట కదా అని అంటున్నారు. అంటే వాళ్ళకే అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు బౌన్స్ బ్యాక్ అవుతాడు అని చెప్పని. కాబట్టి ఎలా అనేది అక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారికి జనబలం ఉంది, గొప్ప కేడర్ బేస్ ఉంది. జగన్ అంటే అమితంగా ప్రేమించేటువంటి కార్యకర్తలు లక్షల్లో ఉన్నారు. నాలాంటి వాళ్ళం ఒక నియోజకవర్గం చూసేవాళ్ళం కార్యకర్తలను మేము పోగేసుకోవాల్సిన పని లేదు. జగన్ ప్రేమించే వాళ్ళు ఉంటారో వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఉంచుంటే చాలు. నియోజకవర్గం చూసేవాడి పాత్ర ఏంటంటే జగన్ ప్రేమించే జనం అన్ని చోట్ల ఉంటారు రాష్ట్రం అంతా. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఈ బాధ్యతలు చూడు, నియోజకవర్గాన్ని నువ్వు చూడాలి, రేపు ఎమ్మెల్యేగా నువ్వు పోటీ చేయాలంటే ఆడెళ్ళి ఆ జగన్ ప్రేమించే వాళ్ళ మధ్యలో నుంచుంటే చాలు. కాకపోతే వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా తను ముందు ఉండాలి. అప్పుడు వాళ్ళు ఇంకా పరిగెడతారు, వాళ్ళు దూసుకొస్తారు, ఎంతకైనా తెగించి పోరాటం చేస్తారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అంత ధైర్యంగా మీరు రాగలరా? ఇంకా 3 ఏళ్ళు పార్టీని నడపగలరా? అంటే పార్టీని నడుపుతున్నామో నడపగలమో లేదో మన అడగక్కర్లా. పవన్ కళ్యాణ్, చంద్రబాబుని, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అడిగితే వాళ్ళే చెప్తారు మా పార్టీ ఎలా నడుపుతున్నామో
ప్రజల్లో ఎంత చేరువుగా ఉన్నామో 29లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతున్నాడో లేదో వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. సెకండ్, మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, రౌడీలు, గూండాలు, జగన్మోహన్ రెడ్డి ప్రేమించే వాళ్ళంతా సైకోలు, రప్పామంటూ తలలు నరుకుతామంటూ రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్నారని చెప్పి హోంమంత్రి అంటున్నారు, చంద్రబాబు నాయుడు అంటున్నారు. మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా కూడా ఇదే చెప్తుంది. అంటే ఒకటండి, అధికార మదంతో పోలీసుల్ని అండం చూసుకుని వాపుని బలం అనుకుని దాడులకు తెగబడితే అవమానిస్తే వేరు ఓర్చుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దుర్భాషలాడితే ఓర్చుకుంటారు. కానీ చంపటాకో హత్యాయత్నం చేయటాకో మీదకు వస్తే తిరగబడతారు. ఆ తిరుగుబాటులోంచి వచ్చినటువంటి మాటలు, తిరుగుబాటులోంచి వచ్చినటువంటి కార్యక్రమాలు, లేకపోతే తిరుగుబాటు చర్యలే ఈ రప్ప. ఎవరైనా ఒక అంటే సామాన్యుడు అన్నీ కోల్పోయి నేల మీదకి వచ్చినాడు, అంటే జగన్ వచ్చినా కార్యకర్త వచ్చి జెండా మోసేవాడైనా అందరం ఒకటే కదా. అన్నీ కోల్పోయి ఇవాళ 11 సీట్లతో అనామకులుగా మిగిలాం. మానసికంగా, రాజకీయంగా బలహీనపడి ఉన్నాం. మేము తిరగబడుతున్నామంటే దాని అర్థం ఏంటి? ఎందుకు తిరగబడతాం? మీరు అల్పుణ్ణైనా, అమాయకుణ్ణైనా, అబలనైనా మీరు ప్రాణం తీయటాకు వస్తే, అయితే మానం తీయటాకు వస్తే ప్రాణాలకు తెగించి తిరగబడతారు. ఎక్కడ లేని శక్తి వస్తుంది. అంటే చావు, మనం తిరగబడకపోతే చస్తాము, మనం బతకాలంటే తిరగబడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వచ్చే తిరుగుబాటే ఈ రప్ప. కానీ ఇదంతా అరాచకవాదం. రేపు అధికారంలోకి వస్తే వీళ్ళు ప్రజల్ని బతకనివ్వరు, పారిశ్రామికవేత్తలు బతకనివ్వరు, ఇప్పటికే కాంట్రాక్టులు బెదిరిస్తూ ఉన్నారు. ఇదేం అరాచకవాదం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటున్నారు. నిన్న మొన్న ఈ వారం రోజుల్లో ఆర్బీఐ ఒక నివేదిక ఇచ్చింది. భారతదేశంలో 2019 నుంచి 24 దాకా ఏ రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ కల్పన, ఏ రాష్ట్రం భారతదేశంలో ఏ స్థానంలో ఉంది అని ఇచ్చింది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ ఉంది? అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు సైకో అయితే దేశంలోనే గొప్పగా 45 ఏళ్ళ ఇండస్ట్రీ, 50 ఏళ్ళ ఇండస్ట్రీ, 75 ఏళ్ళ వయసు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు 20 ఏళ్ళ ముఖ్యమంత్రి చేసి అంటాడు. అతని జీవితంలో ఏనాడు అతను ముఖ్యమంత్రిగా ఉండగా ఈ స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎక్కడా లేదు. గోల్కొండ కట్టానంటాడు, చార్మినార్ కట్టానంటాడు, హైదరాబాద్ కట్టానంటాడు. మాటలు సొరకాయ కోసినట్టు కోసేయటమే తప్పితే వాస్తవమైనటువంటి అభివృద్ధి అనుభవం లేకుండా ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు చేస్తే వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్బీఐ ఏ రకంగా చెప్తుంది? ఇవాళ వచ్చినటువంటి లేదా వైజాగ్లో వీళ్ళు పంచిపెడుతున్నటువంటి భూపందేరంలో పెద్ద కంపెనీలని గురించి ఎక్కడ మాట్లాడాం? మీ బినామీలుగా వర్సా అని, లేదా ఆల్ఫా అని, ఉల్ఫా అని ఇట్లాంటి కంపెనీలు, దొంగ కంపెనీలు ఎలక్షన్లు అయింది, మీరు గెలిచిన తర్వాత 6 నెలలకో సంవత్సరానికో 5 లక్షలు 3 లక్షలు క్యాపిటల్తో కంపెనీ ఫ్లోట్ చేస్తే ఆ కంపెనీలకి మీరు ఏ అనుభవం ఉందని, వాడి దగ్గర ఏ స్తోమత ఉందని, ఎకరం 50 కోట్లు 60 కోట్లు చేసేటువంటి స్థలాన్ని ₹10 30 40 పైసలకి ఎలా ఇస్తారని అడుగుతున్నాను. అప్పుడు బెదిరిస్తాం. ఎందుకని? ఈ రాష్ట్రాన్ని దోచుకుందాం అనుకుంటే కనుక, అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుందాం అనుకుంటే ఖచ్చితంగానే బెదిరిస్తాం. రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తిగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీలో 17టిని మీరు దోచుకుందాం అనుకుంటే
నీతో పాటు దొంగతనానికి వచ్చారనుకో, సాధారణంగా ఒక చోట జరుగుద్దండి. ఒక ఇంట్లో దొంగతనం జరుగుద్ది. ఆ దొంగతనం జరిగితే ఆ దొంగతనం చేసేటువంటి దొంగని పట్టుకుంటారు పోలీసులు. దొంగతో పాటుగా ఆ దొంగకి నుచ్చిని పట్టుకున్నవాడు, ఆ ఇంట్లో దూకటానికి నుచ్చిని పట్టుకున్నవాడికి పట్టుకొస్తారు. నుచ్చిని పట్టుకున్నవాడికి కాదు, కన్నం వేయటానికి పొలుగు గుణపం అందించినవాడు, సుత్తు అందించినవాడికి కూడా ముద్దాయిగా తీసుకొస్తారు, పట్టుకుంటారు, పోలీసులు వచ్చి లోపలేస్తారు. ఆ ఇంట్లో దొంగతనం చేసినటువంటి దొంగ సొత్తుని ఏదైనా ఆటోలోనో, ఎడ్ల బండిలోనో, లేదా రిక్షాలోనో పట్టుకెళ్తే ఆ రిక్షా అతను కూడా, లేకపోతే ఆటో అతను, ఎవరైతే దొంగతనానికి ఎవడెవడు సహకరించారో అందరినీ పోలీసులు తెచ్చి జైలు వేస్తారు. అదే తంతు. మీ చంద్రబాబుతో సహకరించి ఈ మెడికల్ కాలేజీల వ్యవహారాల్లో దోచుకుంటాక ఎవరెవరైతే దొంగతనానికి భాగస్వామ్యం చేస్తారో అందరినీ ఎత్తుతారు కదా. అది రూలే కదా, పోలీసు చెప్పే రూలే కదా. దీంట్లో ఎవరిని బెదిరించినాం? మీరు ఎంత వ్యతిరేకించినా, ఎంత బెదిరించినా మెడికల్ కాలేజీని పీపీపీకి ఇచ్చి తీరుతాం, మీరు ఎవరి వెంట్రుక కూడా పీకలేరని చెప్పి సత్యకుమార్ యాదవ్ మీకు సవాల్ చేశారు. నేను ఒకటి చెప్తాను సార్, మీరు జంకు బొంకు లేకుండా అధికార మదంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పీపీపీ పేరుతో మీరు దోచుకునేటువంటి ప్రయత్నం ఎంత ముందుకెళ్తే, మేము కూడా చెప్తున్నాం గట్టిగా, జగన్మోహన్ రెడ్డి గారి రాబోయే 2029లో వచ్చే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అయిందా లేదా తర్వాత సంగతి. ఆయన ప్రభుత్వం అంటే ఏర్పాటు అవ్వంగానే ఖచ్చితంగా అది గవర్నర్ గారా, చీఫ్ సెక్రటరీనా, వెంటనే విచారణ మొదలు పెడతారు. ఖచ్చితంగా వెంటనే విచారణ మొదలు పెడతారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయాల్సిన పని లేదు. కౌంటింగ్ అయినటువంటి మరునాడు ఉదయం నుంచే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో దీని మీద ఎంక్వైరీ, వీలుంటే ఒక సిట్టింగ్ జడ్జి గారు, హైకోర్టు ఆయన సిట్టింగ్ జడ్జి ఇస్తే సిట్టింగ్ జడ్జిని, లేదా రిటైర్డ్ జడ్జిని, ఒక సిట్ ఉంటుంది, అన్ని రకాలుగా దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా వెంట్రుకు పీకుతామా, ఏం పీకుతామో, ఏం చేయగలమో మీరు తీసుకుని చూడండి. 29లో జగన్ రాగానే ఏం చేస్తాం కూడా చూద్దరు కానీ కంగారు. అందరం బతికే ఉంటాం కదా, మీరు బతికే ఉంటారు, మేము బతికే ఉంటాం కదా, ఖచ్చితంగా చూద్దాం. సార్, మెడికల్ కాలేజీలని పూర్తి చేయడం చేతకాక, మెడికల్ కాలేజీలని కట్టడం చేతకాక ఈరోజు మేము పీపీపీ మోడల్లో వాటిని పూర్తి చేసి మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకొస్తుంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి చిల్లర రాజకీయం చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఏమంటే ఈ మంగళవారానికి 2,93,000 కోట్ల రూపాయలు 24 మాసాలు పూర్తవల, కాళ్ల పారాయణ ఆరలేదు కాపురంకి వచ్చేళ్ళు. 2,93,000 కోట్ల రూపాయలు ఈ మంగళవారానికి అప్పులు చేసి 5,000 కోట్లని మేము అంటున్నాం. లేదు 8,000 కోట్లని ఒక మంత్రి అంటాడు, 9,000 కోట్లని ఒక మంత్రి అంటాడు. తీపడమా అని అడుగుతున్నాను. మేము చెప్పిన 5 ఏంటి, 5 అయితే ఏంటి, మీరు చెప్పే 8 అయితే ఏంటి, 9 అయితే ఏంటి? ఇన్ని అప్పులు తెచ్చారు కదా, ప్రజల మీద నెత్తి మీద తాకట్టు పెట్టి, ప్రజలను తాకట్టు పెట్టి 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే ప్రజల ఆస్తిగా అద్భుతం కాదా అని అడుగుతున్నాను. అద్భుతం కాదా? ప్రజలకి 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆస్తుల కింద ఉండటం అనేది గొప్ప కదా. మీకు బాగా రెందు ఉంది. పీపీపీ మా ఢిల్లీ చెప్పింది, మోడీ చెప్పాడు, పీపీపీ అంటున్నారు. పీపీపీ కింద మీరు ఒక 50 మెడికల్ కాలేజీలో, 100 మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేయండి. ఎవడొద్దన్నాడు? ఇందులో ఒకటవుతుందండి, దోచుకోవటం ఏమిటే కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా ఏంటంటే అందులో వాటాలు ఉన్నాయా, లేకపోతే అంతా ఆయన మనుషులా, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఓనర్లు అందరూ కూడా. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 కాలేజీలు ఓపెన్ అయ్యేప్పటికే ప్రైవేట్ కాలేజీల్లో బేరాలు తగ్గినాయి, రేట్లు తగ్గినాయి. 3 కోట్లకి వెళ్ళేదల్లా 2 కోట్లకు వచ్చి ఆగింది.
17 ఏళ్ళు పూర్తయితే వాళ్ళ బేరం పోద్ది, వాళ్ళకి వచ్చే సంపద పోద్ది. ఈ ఏడుపు కూడా ఉన్నట్టుగా నాకు అర్థమవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారికి, తండ్రి కొడుకులకి ఇద్దరికి. అంటే వాళ్ళ బేరాలు పోతాయి. గవర్నమెంట్లో కాలేజీలు ఎక్కువ వస్తే మరి అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ పెరుగుతుంది కదా. ఇది ఉంది. దీని పేరు మీద తను దోచుకోవచ్చు, తన మనుషులకి కట్టబెట్టచ్చు అనేటువంటి ఎవడన్నా నవ్వుతాడు కదండి. ప్రభుత్వం డబ్బులతో, ప్రజల డబ్బులతో 60-70 ఎకరాలు, ఎకరం 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు పెట్టి 60-70 ఎకరాలు కొనుగోలు చేశారా? దాంట్లో బిల్డింగులు దాదాపుగా 40%, 50%, 60%. ఇది 10 బిల్డింగ్లు పూర్తయినాయి. అందులో 10 ఏంటంటే 7 బిల్డింగ్లు కంప్లీట్గా పూర్తయిపోయినాయి. మిగతా 10లో 40% నుంచి 70-80% వరకు వివిధ దశల్లో ఉన్నటువంటి బిల్డింగ్లు ఉన్నాయా? వీటిని రూపాయికి నువ్వు ఇస్తావా? మళ్ళీ 2 ఏళ్ళు మొత్తం ఉద్యోగస్తులందరి జీతాలు నువ్వు ఇస్తావా? గవర్నమెంట్ హాస్పిటల్ని కూడా లీజుకి ఇచ్చేస్తావా? ఇంకా చాలనట్టు ఇప్పుడు ఇంకా ఇన్సెంటివ్స్ ఇస్తా అంటే, ఇంకా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అని ఇంకా డబ్బులు ఇస్తా అంటే దోపిడీకి కొత్త వినూత్నమైన మార్గాలు ఎతుకుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. అప్డేట్ అవుతూ ఉంటాడు. ఆయన మామూలు చెప్తూ ఉంటారు ఆంధ్రజ్యోతిలో, ఇట్లో డిబేట్లో ఆయన అప్డేట్ అవుతాడు. 100% నారా చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అవుతాడు. దేంట్లో అప్డేట్ అవుతాడు? జనం సొమ్ము ఎట్లా దోచుకోవాలి, గవర్నమెంట్ని అడ్డం పెట్టి ఎట్లా దోచుకోవటం అనేది అద్భుతంగా అప్డేట్ అవుతాడు. సరే, మీరు చెప్తున్నటువంటి 2,93,000 కోట్ల అప్పు తీసుకురావాల్సిన పరిస్థితికి కారణం మీ ప్రభుత్వమే, మీ జగన్మోహన్ రెడ్డి గారే. మీరు చేసినటువంటి విధ్వంసం వల్లనే ఈరోజు ఈ రాష్ట్రానికి అప్పు పుట్టని పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పయ్యావుల కేశవ్ గారు కూడా అంటారు. ఏమంటే పయ్యావుల కేశవ్ లేదా నారా చంద్రబాబు నాయుడు, పయ్యావుల కేశవ్కి ఏం తెలుసులేండి. కేశవ్కి ఏముంది? నారా చంద్రబాబు నాయుడే నడుపుకుంటాడు చెప్తే కేశవ్కి తెలిస్తే చెప్పండి ఆర్థిక శాఖ ఏం జరుగుతుందో. నేను అడుగుతున్నాను కేశవ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఈ 2,93,000 కోట్ల రూపాయలు తెచ్చిన డబ్బు దేనికి వెళ్ళారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎందుకు చేయరు? మేము అడుగుతున్నాం కదా. 2,93,000 కోట్ల రూపాయలని తీసుకొచ్చి ఎక్కడెక్కడికి పంపించారు, ఏమేం చేశారు చెప్పే దమ్ముందా అని అడుగుతున్నాను. ఎందుకు చెప్పరు అంటున్నా. ఎందుకు చెప్పరు? చెప్పలేరు. ఎందుకంటే వీళ్ళు దోపిడీ బయటకు వస్తుంది. ఎంత దోచుకున్నారో బయటకు వస్తుంది. దేంట్లో దోచుకున్నారో బయటకు వస్తుంది. వీళ్ళ విమానాలకు ఎంత అయిందో వస్తుంది బయటికి, వీళ్ళ హెలికాప్టర్లకు ఎంత అయిందో వస్తుంది, వీళ్ళ ఆడంబరాలకు ఎంత అయిందో వస్తుంది, వీళ్ళ సోకులకి ఎంత అయిందో బయటకు వస్తుంది, వీళ్ళ జల్సాలకు ఎంత అయిందో బయటకు వస్తుంది. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇది వల్ల మీకు అప్పు దొరకపోతే 2,93,000 కోట్లు ఎవడిచ్చాడు? జగన్మోహన్ రెడ్డి గారు దిగుతూ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి 7,000 కోట్ల పైచిలకు ఖజానాలో పెట్టెళ్ళాడు. 7,000 కోట్ల పైచిలకు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? 2019లో 100 కోట్ల రూపాయలు ఖజానాలో పెట్టెళ్ళాడు. 100. మరి జగన్ గొప్పోడా? ఎవరు గొప్పోళ్ళు? 7,000 కోట్ల రూపాయలు హార్డ్ క్యాష్ని బ్యాంక్ అకౌంట్లో పెట్టెళ్ళినోడు జగన్మోహన్ రెడ్డి అయితే, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కనుక మంచి చేయకపోతే నీకు 20 మాసాల్లో 2,93,000 కోట్ల రూపాయలు అప్పు ఎక్కడి నుంచి తెచ్చావు అని అడుగుతున్నాను. ఎలా తెచ్చావు? ఎందుకు ఒప్పుకోండి? నాంసం ఒప్పుకో కదా. కేంద్రం మానిటర్ చేస్తుంది కదా, ఆర్బీఐ మానిటర్ చేస్తుంది కదా. ఎవడిస్తాడు? ఏ బ్యాంక్ వాడు ఇస్తాడు ఆర్బీఐని కాదని? ఏ వ్యవస్థ ఇస్తుంది? మీరు ఏదైనా పోల్చుకోండి. జగన్ గారు ఉండగా సాధారణంగా సాలీనా 10% ఇంక్రీజ్ ఉంటుందండి ప్రత్యక్ష పన్నుల వసూళ్ళలో. ఎక్కడైనా 10% ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు మీరు చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పిన తర్వాత పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు దిగేప్పటికి అంత పెరుగుదల ఉందా లేదా ప్రత్యక్ష పన్నుల వసూళ్ళలో? జగన్ గారు అప్పచెప్పిన నుంచి సంవత్సరానికి సాలినా జగన్ గారు యావరేజ్ రైజ్ ఎంత ఉంది?
ఏది డైరెక్ట్ యాక్సెస్లో మీరు చెప్పండి, ఉండదు, ఫెయిల్యూరే కదా. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత దిగజారిపోయి ఇవాళ గడిచిన అంటే మొన్న సెకండ్ క్వార్టర్ తర్వాత ఆయన ఒక మీటింగ్ పెట్టాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అందరి హెచ్ఓడిని అందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడాడు. ఆయన చెప్పింది ఏంటంటే, నాకు సెకండ్ క్వార్టర్ కంటే కూడా థర్డ్ క్వార్టర్ ఇంకా ఎక్కువ డబ్బులు రావాలి, మీ ఇష్టం అని చెప్తే అసలు మొత్తం అన్ని డిపార్ట్మెంట్లలో విచ్చలవిడిగా బజార్ మీద పడిపోయారు, వేధిస్తున్నారు వ్యాపారస్తుల్ని. అసలు వ్యాపారస్తులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మా దగ్గరికి ఆఫీసర్ని ఒకటి రాలా, ఇవాళ వచ్చి బెదిరిస్తున్నారు. పొద్దునుంచి సాయంత్రం దాకా మా దగ్గర కూర్చుంటున్నారు. మాకు 50 లక్షలు కడతావా, కోటి రూపాయలు కడతావా, కట్టకపోతే నిన్ను జైల్లో వేస్తామని చెప్పని బెదిరిస్తున్నారు. కరడు కట్టిన తెలుగుదేశం వాళ్ళకి ఈ తిప్పలో, జనసేన వాళ్ళకి, భారతీయ జనతా పార్టీకి ఒళ్ళు చించుకుని ఒళ్ళంతా రంగులు పూసుకు తిరిగిన వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళను కూడా ఎవరిని వదలట్లా. ఈ రాష్ట్రం మొత్తం పిండి పిప్పి చేయటానికి మొత్తం చంద్రబాబు నాయుడు గారి యొక్క అధికారులు ప్రతి వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్తున్నారు. రాష్ట్రంలో అది ఇదేం లేదు, ఆఖరికి రోడ్డు మీద జీడీలు అమ్ముకునేవాడిని కూడా వదలట్లేదు. చిన్న బండి పెట్టుకుని జీడీలు అమ్మేవాడిని కూడా వదలని పరిస్థితులు. కానీ చంద్రబాబు నాయుడు 18 నెలల్లోనే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు. మీరు చేసినటువంటి విధ్వంసం నుండి రిపేర్ చేశారు. బెస్ట్ బిజినెస్ రిఫార్మర్గా కూడా అవార్డు వచ్చింది. ఇలాంటి నాయకత్వం లేకపోయి నుండి 2025 అంతా అగమ్య గోచరంగా ఉండేదని చెప్పి టీడీపీ చెప్తుంది. నిన్న మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. సరే, ఇక ఇదంతా కూడా డోలక్ బ్యాచ్ భజన బృందం అండి. మా వాళ్ళకి ఈ చిరతలు ఉంటాయి కదా, కూర్చుని ఓకే కొట్టేస్తుంటే తాళాలు ఉంటాయి, ఈ ఇతర తాళాలు ఉంటాయి. అజరం అని తణుకు పక్కన అజరం అంటారు, అజరంలో తయారవుతాయి. మామూలుగా ఇత్తడిది మామూలుగా ఇంత డెప్పలాగా ఉంటాయి, కొంచెం ఓ కొట్టేస్తుంటారు. ఇక భజన ఇళ్ళు ఒక్కడికి ఆ డిపార్ట్మెంట్ మీద ఎవరికి అవగాహన ఉందండి? ఎవడు తెలుసుకుని మాట్లాడతారు? ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాసిస్తే మాట్లాడతామే తప్పితే అవగాహన ఉన్న మంత్రి ఎవడన్నా మాట్లాడతాడా? ఏంటి వినండి సార్, రాజేంద్ర మనోహర్, సత్యకుమార్, కూటమి మంత్రులు కూడా చెప్తున్నారు. ఇదే చెప్తున్నానండి. సివిల్ సప్లైస్ ఏం చెప్పారు? ఇవాళ ఏం జరుగుతుంది? ఈ రోజుకి కూడా ఏ రకంగా జరుగుతుంది? ప్రజలకి ఆటోలో ఇంటికి వెళ్ళేటువంటి సౌకర్యాన్ని ఎత్తేసి, ఎందుకని? దోపిడీ పెంచుకోవటం కోసం, రేషన్ బియ్యాన్ని దోచుకోవటం కోసం ఇంటికి వెళ్ళే బండిని తీసేశారు. మేము వచ్చి మొత్తం మూసేస్తా ఉన్నారు. ఏం మూసారు? 100 రోజుల్లో గంజాయి మూసేస్తా అని చెప్పాడు. నా చొక్కా పట్టుకోండి అన్నాడు, నా కాలర్ పట్టుకోమన్నారు తండ్రి కొడుకులు ఇద్దరు. ఎన్ని 100 రోజులైనాయి? గంజాయి పెరిగిపోయింది కదా, ప్రపంచం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి వెళ్తుంది కదా, ఏం ఆపుతున్నారు మీరేం చెప్పండి? 100 రోజులు అన్నారు, ఎన్ని వందలైనాయి? ఇవాళ జూన్లో గెలిచారు, సంక్రాంతికి గోతులు ఉండవన్నారు. వీళ్ళని నమ్మి అక్కడక్కడ మొత్తం కాబట్టి అక్కడక్కడ గోతులు పూడ్చినోడికి ఇంతవరకు నయా పైసా బిల్లు లేదు. ఆర్ఎండ్బి కాంట్రాక్టర్లకి నయా పైసా బిల్లు లేదు. ఎవరికి ఏ కాంట్రాక్టర్ గోతులు పూడ్చినోడికి ఎవరికైనా ఇచ్చారు? ఎవరికైనా మళ్ళీ గోతులు ఉన్నాయి. ఆ పూడ్చింది పోయింది, మళ్ళీ గోతులు వచ్చినాయి, కానీ ఆడెవడికి బిల్లు లేదు. అది ఎవరికి ఏమి ఇవ్వకుండా ఏం చేస్తున్నారు వీళ్ళని? డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? అది ఒకటే కాదు, మీరు ఒకసారి చూడండి. అప్పులేమో 14 లక్షలు అని చెప్పారు. మరి వాళ్ళ అసెంబ్లీలోనేమో రాష్ట్రానికి ఉన్న అప్పులే 7 లక్షలు చిల్లరని చెప్పారు. జగన్ ఒకడే 14 లక్షలు చేశాడని చెప్పారు. రాష్ట్రం మొత్తానికి ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 3,20,000 కోట్లు, 3,30,000 కోట్లు అని చెప్పారు. అసెంబ్లీలో చెప్పారు 14 లక్షల కోట్లు అంటారు. అంటే అసత్యాలు చెప్పడంలో, విషం చెమ్మటంలో, బురదేయటంలో, ప్రత్యర్థిని దుర్మార్గంగా ప్రచారం చేయటంలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడండి, రోజు ఆయన హైదరాబాద్ నేనే కట్టానని చాలామంది సాఫ్ట్వేర్ మేధావులు కూడా, అంటే సాఫ్ట్వేర్లో బాగా పెద్ద పెద్దవాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ బాగా చేశాడని. నారా చంద్రబాబు నాయుడు గారు 2004 నుంచి అలా హైదరాబాద్లో ఆయన పరిపాలన చేసింది లేదు, ఆయన ఒకటి ముట్టుకున్నది లేదు, ఒకటి కట్టింది లేదు.
2004 నుంచి. 2004కు ముందు హైదరాబాద్ పరిస్థితి ఏంటి, 2004 తర్వాత హైదరాబాద్ పరిస్థితి ఏంటి? మరి దాని చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం? కాకపోతే ఆయన రుద్ది ప్రతివాడు కూడా నిజమేనా అంటే హిప్నటైజ్ చేస్తారు కదా, వశీకరణ. ఆ హిప్నటైజ్ చేసే ప్రతివాళ్ళు కూడా నిజమే కోసం అంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కట్టాడు నిజమే కోసం అనుకుంటారు. ఏం కట్టాడు ఆయన? ఒకే ఒక బిల్డింగు ఎల్ఎన్టీకి డెవలప్మెంట్కి ఇచ్చి పార్టీ ఆఫీస్ కట్టుకున్నాడు ఎల్ఎన్టీతో. ఎల్ఎన్టీ కూడా మా దాంతోనే పార్టీ ఆఫీస్ కట్టారు. మీరు చూసుకోండి, తెలుగుదేశం పార్టీ ఆఫీసు హైదరాబాద్లో హైటెక్స్ బిల్డింగు రెండు ఒకేసారి సైమల్టేనియస్గా కట్టారు. ఇది ఎల్ఎన్టీ వాడు కట్టాడు, అది ఎల్ఎన్టీ వాడు కట్టాడు. రాజధానిలో కట్టేవాళ్లే ఇక్కడ పార్టీ ఆఫీస్ కట్టారు. ఇప్పుడు మరి ఇల్లు కడుతున్నారు సార్ కొత్తది. ఇల్లు కూడా అంతే, రాజధానిలో కట్టే కాంట్రాక్టర్లే ఇల్లు కూడా కడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. ఆయన 2004 నుంచే హైదరాబాద్ గురించి, హైదరాబాద్తో ఆయనకు సంబంధం లేదు. ఆయన ఎరా అంతా కూడా 2003కే ముగిసిపోయింది. ఆయన శంకుస్థాపన చేసిందేమో 97-98లో శంకుస్థాపన చేశారు దానికి, హైటెక్ సిటీకి. ఆ పార్కునేమో తయారు చేసింది ఏది, దాన్ని లేఅవుట్ చేసింది ఐటీ పార్క్నేమో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారా, శాంక్షన్ చేసింది ఆయన. ఆ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు లేఅవుట్ చేసినటువంటి, అంటే ఆ భూమిని లేఅవుట్ చేస్తే ఆ లేఅవుట్లో ఒక స్థలంలో బిల్డింగ్ కడతాకి ఎవడికో డెవలప్మెంట్కి ఇచ్చి, అదొక ఆయన చేసింది అంటే డెవలప్మెంట్కి ఇచ్చి ఆ లాభం పొందేశాడు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కట్టేసుకున్నాడు ఇక్కడ కాసుబ్రహ్మానంద రెడ్డి కేబీఆర్ పార్క్ ఎదురుకుండా. ఇదే ఎల్ఎన్టీ కొడితే అక్కడ కట్టించేసుకున్నాడు. ఎవరికి అయ్యండి, చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ పని జరిగిపోయింది అక్కడ. అంతకుమించి ఆయన ఏం చేశాడు అనుకున్నా? హైటెక్ సిటీకి అంతకుమించి ఏం చేశాడు ఆయన? అంతకుమించి ఆయన చేసింది లేదు, హైదరాబాద్ చేసింది లేదు. హైదరాబాద్కి తాగునీటికి ఇబ్బంది పడేవాళ్ళు. ఆయన చేసింది లేదు, ఏమీ లేదు. ఓ 4 లేన్ ఉండేది కదా హైదరాబాద్లో, డబల్ రోడ్డు ఉండేది కాదు, అన్ని సింగిల్ రోడ్లే. ఆయన ఏదో నేను హైదరాబాద్ నిర్మాణం చేశానంటే అట్టగే అమరావతి కాదు, ఇప్పుడు క్వాంటం వ్యాలీ అమరావతి లేదు, అంతా వైజాగ్. అప్పుడు క్వాంటం వ్యాలీ అసలు క్వాంటం వ్యాలీ అనేది వాళ్ళ R&D దశలో ఉంది. IBM ఏదో ఒకటి చిన్నది కనుక్కున్నారు మొన్నే, క్వాంటమ్ కంప్యూటర్ అంటున్నారు. అలాగే గూగుల్ కూడా ఏదో కనుక్కుంది అంటున్నారు. అంటే వాళ్ళు కనుక్కునే దశలో, అంటే అది తయారు చేసే దశలో ఇవాళ ఉంటే వీళ్ళు మొత్తం క్వాంటమ్ వ్యాలీ ఇక్కడికి వచ్చేస్తున్నాడు. అంటే చెప్పగా రేపొద్దునే చెప్తాంటే అసలు క్వాంటమ్ కనుక్కున్నా చంద్రబాబు నాయుడు అని చెప్తారు. ఇప్పుడు సెల్ ఫోన్ నేనే కనుక్కున్నాను తమ్ముళ్ళు అంటలా, క్వాంటమ్ కంప్యూటర్ నేనే చేసేనే, అసలు మొత్తం ఆ కోడింగు లేకపోతే అదంతా నేనే చేశాను మొత్తం అని చెప్పని మాట్లాడుతున్నాడు. సరే, అమరావతి ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నా, ఏ అమరావతి రైతులైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, అధికారంలోకి రావాలని ప్రచారం చేశారు, ర్యాలీలు చేశారు, అన్నీ చేశారు, ఇవాళ అదే అమరావతి రైతులు గుండెలు వాళ్ళ ముందే పగిలిపోతున్నటువంటి పరిస్థితి ఏం జరుగుతుంది అంటారు? ఏదో అంటే వెనకటికో సామెత ఉంటుందండి. ఇప్పుడు ఒక ఆడపిల్ల బాగా చదువుకుంది, గొప్పగా ఇంజనీరింగో మెడిసినో చేసింది. అమ్మా నాన్నకి వద్దన్నా సరే, వద్దమ్మా అని సరే అడిలు గీపెట్టినా సరే, రోడ్డెమ్మడి గాలిగా తిరిగాడు, ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇరుడు సూర్యుడు అని చెప్పింది. రేపొద్దున పెళ్ళి అయ్యాక ఆడు హింసిస్తున్నాడు అనుకోండి, ఎవడికి చెప్పుకుంటుంది? చెప్పుకోలేదు ఎవడికి. తలుపేసుకుని ఇంట్లో ఏడవటం అంతే కదా. అమ్మ నాన్నకు చెప్పుకోలేదు, సమాజానికి చెప్పుకోలేదు. ఎందుకని? సమాజాన్ని, తల్లిదండ్రులని, బంధాలని అన్నీ ఎదిరించి పెళ్లి చేసుకుంది జులాయిని. ఇవాడు జులాయే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ మా అమరావతికి అతను ద్రోహం చేస్తున్నాడని చెప్పలేరు, బయటికి అనలేరు, అరవలేరు. ఆ పరిస్థితులు ఇవాళ అమరావతి రైతులు ఉన్నారు. ఘోరమైన దయనీయ స్థితిలో ఉన్నారు. ప్లాట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ప్లాట్లు ఇచ్చిన చోటేమో అది చెరువులు ఉంటాయి, ప్లాట్లు ఇచ్చిన చోటేమో వర్షం పడితే మనిషిలో నీళ్లు ఉంటాయి, రోడ్లు ఉండవు, కరెంట్ స్తంభాలు ఉండవు, ఏముండదు. ఏం జరిగింది అంటే
ఇంకా 10 ఏళ్ళు చంద్రబాబు ఉన్నా కూడా వాళ్ళకేమి లాభం జరిగేది లేకపోగా మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు నాకు ఇవ్వండి అని చెప్పి మళ్ళీ మొదలుపెట్టాడు. వీళ్ళకే దిక్కు లేదు ప్లాట్లు మొదటోళ్ళకి, మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు అంటున్నాడు. ప్రజలు నమ్ముతారా? అర్థమవుతుంది కదా వీళ్ళు ఎంత ప్రేమించినా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటానికి వాళ్ళు తపస్సు చేసినా, ఇళ్ళు వదిలి ఊర్లెంబడి తిరిగినా ఇవాళ అతను చేసే ద్రోహాన్ని అంగీకరించగలరా? ఒప్పుకుంటారా? దాన్ని సమర్థిస్తారా? ఖచ్చితంగా అదే రైతులు తిరగబడి నారా చంద్రబాబు నాయుడు గారిని తరిమి కొట్టే రోజులు వస్తాయి తొందరలోనే. సార్, అమరావతి రెండో విడత పూలింగ్ ఎందుకని మీరు ప్రశ్నిస్తున్నారు, కానీ రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేయకపోతే అమరావతి ఒక మున్సిపాలిటీగా మిగిలిపోబోతుంది, అలా మున్సిపాలిటీగా మిగిల్చేయమంటారా అని చంద్రబాబు నాయుడు గారు రైతులు ప్రశ్నిస్తాను. సార్, నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారేమో ఇదొక ప్రపంచ స్థాయి నగరంగా నిర్మాణం చేయబోతున్నాం, ఒక 10 సంవత్సరాల్లో ఇక్కడ ప్రపంచ స్థాయి మహానగరం రాబోతుంది, ఇదొక సింగపూర్ నగరాన్ని తలదన్నే నగరంగా రాబోతుంది అని చెప్పి మాట్లాడారు. ఇవాళ మళ్ళీ మున్సిపాలిటీ అంటున్నారు. మరి ఆ రోజు చెప్పిన మాటలన్నీ అప్పుడు సింగపూర్ వాడు ఉన్నాడు ఏడి, వాళ్ళ సింగపూర్ వాడు ఏడి సింగపూర్ వాడు ఏడి అంటున్నాను. సింగపూర్ కడతా అన్నారు కదా, ఏమైంది సింగపూరు? ఆయన రాజమౌళి గారిని ఆళ్ళని తీసుకొచ్చి అయ్యో శంఖాలు ఆ బొమ్మలు ఈ బొమ్మలు ఇట్లా పెద్ద పెద్ద అన్నీ చేశారు కదా, సాసర్లు కప్పులు అవన్నీ బిల్డింగ్లు లేవు అప్పుడు. ఆ సింగపూర్ రాదా అప్పుడు? ఆ రోజేమో ప్రపంచ స్థాయి నగరం వరల్డ్ క్లాస్ సిటీని నిర్మాణం చేస్తున్నామన్నారు, ఇవాళేమో అది మున్సిపాలిటీ అంటున్నారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలు కోరు, నమ్మించి నట్టేట్లో ముంచడంలో, అరిచేతిలో వైకుంఠం చూపించడంలో, ఆ తర్వాత నిర్దయగా పీక కొయ్యటంలో ఆయన్ని మించినటువంటి రాజకీయ నాయకుడు ఇంకెవడు ఉండడు. నారా చంద్రబాబు నాయుడిని నమ్ముకుని బాగుపడిన వాళ్ళు ఎవరినో ఒకళ్ళని చూపించండి. కాబట్టి ఆయన ఆలోచన సరళే దారుణమైంది. ఆయన రాసుకున్నాడు పుస్తకం మనసులో మాట అని. ఆ మనసులో మాట ప్రతి పేజీలో కూడా పెత్తందారి మనస్తత్వం, భూస్వామ్య ఆలోచనలు, సామాన్యుడికి అందకుండా సామాన్యుడి స్థాయి కంటే కూడా సంపన్నుల స్థాయి, సంపన్నుల యొక్క ఆలోచన మేరకే, సంపన్నుల యొక్క స్థాయి మేరకే అతని ఆలోచన సరళంతా ఉండటం ఆ పుస్తకంలో ఉంది. ఆయన ఇవాళ రాయలా, 1996, 97లోనే రాశాడు. కాబట్టి కొత్తగా మనకు చంద్రబాబు ఏం మారడు. ఊరికే మారారనేం ఓడిపోయినప్పుడల్లా ప్రతిసారి చెప్తాడు, గెలవంగానే మళ్ళీ ముసుగు తీస్తుంటాడు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబుపై లేదా చంద్రబాబు కుటిల ఆలోచనల మీద, ఆలోచన సరళ మీద, లేదా అతని కుట్రల మీద అమరావతి రైతులందరూ కూడా తిరుగుబాటు చేసే రోజు ఖచ్చితంగా తొందరలోనే రాబోతుందండి. సార్, అమరావతి మీద ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ విషం చిమ్ముతూనే ఉంది. అమరావతి మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తుంది. ఇంకోవైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం, ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ కోసం, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ సిటీ కోసం ల్యాండ్ ఎక్విజిషన్ మళ్ళీ చేయాలనుకుంటే దాన్ని కూడా భూతద్దంలో చూపెట్టి తప్పుడు ప్రచారం చేస్తుందని మీ మీద ఆరోపిస్తుంది. కొండవీటి వాగు అమరావతి మీద పడిపోద్ది కాబట్టి ఆ వచ్చేటువంటి వరదని తోడి కృష్ణానదిలో పంపు పోయటానికి ఒక 400-500 కోట్లు పెట్టి మొదటి విడతలోనే ఆయన 2014 నుంచి 19 మధ్యలో ఒక పంపు హౌస్ని నిర్మాణం చేశారు. అవి తోడినా కూడా ఆగట్ల, మునిగిపోతానే ఉంది. మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్న ఈ మధ్య జీవో ఇచ్చారు, మళ్ళీ కొండవీటి వాగు కాకుండా ఇంకో వాగు కొండవీటి వాగు కలిపి ఆ నీళ్ళని తోడతాకి, అమరావతిలోంచి తోడతాకి ఓ తోడు కృష్ణానదిలో ఎత్తిపోయటానికి అదొక 500 కోట్లు అంట. అంటే సుమారుగా ఒక 1000 కోట్లు పెట్టి మోటార్లు పెట్టి అమరావతిలో వచ్చేటువంటి వరదని తోడిపోసే పరిస్థితి అయితే దాన్ని ఏమంటారు చెప్పండి?
మరి పంపులు ఎందుకు? 1000 కోట్లు పెట్టి వరదని తోడతాకి మనం ఆశ్చర్యపోతాం. పట్టిసీమలో ఎన్ని మోటార్లు ఉంటాయి అన్ని మోటార్లు ఉంటాయి. ఇక్కడ గోదావరి నదిలోంచి ఎత్తి రైతు సాగు కోసం వేల క్యూసెక్కుల్ని తోడిపోసేటువంటి మోటార్లు ఇక్కడ ఉంటాయి. మరి మళ్ళీ ఒకటి చాలదన్నట్టు ఇంకో వాక్కి తోడాలంటున్నారు. గమ్మత్ ఏంటంటే ఈ అమరావతిలో చెట్లు పీకటాకి నీళ్లు తోడటాకి బాగా డబ్బులు సంపాదిస్తున్నారు వీళ్ళు. ప్రతి సంవత్సరం చూడు నారాయణ గారి డబ్బులు జీవోలు ఇస్తూ ఉంటాడు. తుమ్మ చెట్లు నరకటానికి ఇప్పుడు ఆయన నిన్న మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నాడు. ఇప్పటికి మేము ఒక 100 కాదు ఒక 2000 ఎకరాలు ఇప్పటికి మొక్కలు కొట్టేశాం. మళ్ళీ ఒక పలానా మాసానికి ఇంకొక 5000 మొక్కలు కొట్టేస్తాం తుమ్మ చెట్లు. ఇంకొక దానికి మే ఆఖరికి దాదాపుగా మొత్తం 30,000 ఎకరాల్లో ఉన్న తుమ్మ చెట్లు కొట్టేస్తాం అన్నాడు. డబ్బు ఎంత చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయి చంద్రబాబు రాగానే తుమ్మ చెట్లు కొట్టేశారు, నీళ్లు తోడొస్తున్నారు. మళ్ళీ తుమ్మ చెట్లు కొడుతున్నారు, మళ్ళీ నీళ్లు తోడుతున్నారు. అసలు మామూలుగా దీంట్లోనే 1000 కోట్లు సంపాదించేస్తారనుకుంటున్నాను నేను అనుకోవటం. ఏది తుమ్మ చెట్లు నరకటం, మట్టి నీళ్లు తోడటంలోనే. పునాదుల్లోంచి బయట రావటానికి ఎన్ని బిల్డింగ్లు ఎక్కడ వస్తున్నాయి? అసలు ఏం జరుగుతుంది? నిజంగా అమరావతి గురించి ఆలోచన చేసిన ఉంటే చంద్రబాబు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశాడు. అమరావతి గుండెల మధ్యలోంచి, అమరావతి గర్భంలోంచి విజయవాడ నగరాన్ని గుంటూరు నగరాన్ని కలుపుతూ నిమిషాల వ్యవధిలో అమరావతిలోంచి ఏ ఊర్లోంచి అయినా సరే గుంటూరుకు కానీ విజయవాడకు కానీ చేరుకుంటాకి అద్భుతమైన రహదారి నిర్మాణం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఆలోచన వచ్చిందా చంద్రబాబు నాయుడు గారి కన్నా? 5 ఏళ్ళు ఉన్నావు, ఆలోచన చేసావా? చేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు, చేసి చూపించాడు కదా. గుంటూరు నుంచి అమరావతి మీదుగా విజయవాడ మీదుగా గన్నవరం వరకు. దానివల్ల ఇవాళ ఎంత ఉపయోగం అమరావతికి? ఆ హైవే నుంచి ఇంటర్నల్గా ప్రతి గ్రామానికి కనుక 4 లేన్ రోడ్డు కలుపుకుంటే అసలు ఎంత రేటు పెరిగిపో. అసలు చంద్రబాబు నాయుడు వీళ్ళని బలిపోసులను చేయకుండా ఉంటే ఆ రోడ్డు నుంచి ఏ ఊరికి ఆ ఊరు రోడ్లు వేసుకుంటే ఎవడాస్తేనే అసలు మామూలుగా అదే కోర్టులోకి వెళ్ళిపోయేది. ప్రతోడి చేతిలో సంపద ఉండేది అమరావతి రైతులందరి చేతిలో. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వెంచర్స్ వచ్చేవాళ్ళు, రెసిడెన్షియల్ కాలనీస్ అయిపోయాయి, అద్భుతమైన నగరంగా ఏర్పడేది. ఇవాళ వారధి దాటంగానే మంగళగిరి దాకా ఎంత అద్భుతంగా తాడేపల్లి, కుంచనపల్లి ఈ ఊళ్ళన్నీ ఎంత అద్భుతంగా మారుతున్నాయో, ఎంత వాల్యుబుల్గా రూపాంతరం చెందుతున్నాయో. అమరావతి మొత్తం ఆ రోడ్డు నిర్మాణం వల్ల దాని నుంచి ప్రతి ఊరికి అనుసంధానం చేస్తా 4 లేన్ రోడ్డు కనుక పూర్తి చేస్తుంటే జగన్ గారు కనుక ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి ఇప్పుడు గెలిచుంటే ఈ పాటికే మొత్తం ప్రతి గ్రామానికి 4 లేన్ రోడ్డు నిర్మాణం చేసేవాడు. ఏది వెళ్ళినటువంటి ఆ హైవే నుంచి ప్రతి ఊరికి అనుసంధానం చేసేవాడు. ఎంత అద్భుతంగా ఉండేది, ఎంత వాల్యూ పెరిగేది ఆ ల్యాండ్కి. ఇవాళ సర్వనాశనం చేస్తున్నాడు. ఇవాళ అదే కనుక జగన్ గారు చెప్పేది అదే, ఆ రైతుల్ని నాశనం చేస్తున్నాడు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు, ఈ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేస్తున్నాడు. అదే ఏపీఎస్పీ బెటాలియన్ ఉంది కదా, ఏపీఎస్పీ బెటాలియన్లో 350 ఎకరాలు 300 ఎకరాలు ఉంది. ఆ బెటాలియన్లో కనుక సచివాలయం, పర్మనెంట్ అసెంబ్లీ, హెచ్ఓడీల ఆఫీసులు, ఎమ్మెల్యే క్వార్టర్సు, సీఎం బంగ్లా, గవర్నర్ బంగ్లా, మంత్రుల బంగ్లాలు అన్నీ కట్టేసి ఉంటే కనుక మిగతా అంతా జోనింగ్ చేసేసి ఉంటే కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాని అసలు ఎంత గొప్పగా ఇవాళ కాకపోతే 25 ఏళ్లకైనా అద్భుతమైన నగరంగా తయారయ్యేది. ప్రజలకి భారం కాకుండా. రాజధాని అంటే ప్రజలు నిర్మాణం చేసుకోవాలి తప్పితే ప్రభుత్వాలు నిర్మాణం చేయటం సాధ్యం అవుతుందా? ఎక్కడవుతుంది? కాబట్టి ఇట్లాంటి పాలకుడు రాబట్టి ప్రజలు అంటే రైతాంగం నష్టపోయారు, రైతాంగం సర్వనాశనం అయ్యారు, వాళ్ళ జీవితాలు కుదేలేని. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా అక్కడ జరిగేటువంటి చంద్రబాబు చేసేటువంటి లూటీ, అప్పు ద్వారా చేసేటువంటి లూటీ, అసలు అది మనకి పాపం పెరిగినట్టు పెరిగే పరిస్థితి ఉంది.
సో ఈ సినిమా టికెట్ల మీద మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చర్చ జరుగుతుంది. ఈ మధ్య సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లతో ఇప్పుడున్నటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి సమీక్ష చేశారు. గతంలో పేర్ని నాని గారి మంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా టికెట్ల ధరలను తగ్గించాలి అంటే అదొక పెద్ద నేరం, ఘోరం అని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు అదే పవన్ కళ్యాణ్ సహచార మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్ టికెట్ల ధరలు తగ్గించడం కోసం ఒక సమీక్ష పెట్టారు. ఆ రోజు మీరు చేస్తే తప్పన్న వాళ్ళంతా కూడా ఈరోజు అది కరెక్ట్ అని అంటున్నట్టు పరిస్థితి ఉంది కదా. ఒక సినిమాటోగ్రఫీ మంత్రి, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణే కాదండి, ఇండస్ట్రీ మొత్తం కూడా, సినిమా పరిశ్రమ మొత్తం జగన్ చేసిందే మంచి, అతనే మంచి చేశాడు. సినిమా పరిశ్రమని బాగు చేయటానికి అతను ఆలోచన చేశాడు. మాకే కన్ను మిన్ను కానలేదు, మాకే ఆలోచన కలగలేదు, మమ్మల్ని రెచ్చగొట్టి ఇవాళ ఈ స్థితికి, సినిమా పరిశ్రమ సర్వనాశనం అయిపోయే స్థితికి తీసుకొచ్చారని చెప్పని ఇవాళ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. జగన్ గారు చెప్పింది ఏంటి? అయ్యా ఓటీటీలు వస్తున్నాయి, సినిమా హాళ్ళు మూతపడే రోజులు వస్తున్నాయి, మీకు అర్థం కావట్లేదు. సినిమా రేటు తక్కువ ఉంటేనే స్క్రీన్, పెద్ద స్క్రీన్ మీద చూడటానికి వస్తాడు. అంతేగాని సినిమాకి వస్తే ఒక నెల రోజుల్లో సంపాదన మొత్తం సగం అయిపోయే పరిస్థితి అయితే ఎందుకు వస్తారు? ఇంట్లోనే టీవీలో సినిమా వస్తుంది, ఓటీటీలో వస్తుంది. నెలకి 200, 250, 300 కట్టుకుంటే అన్ని సినిమాలు వస్తాయి. హిందీ, ఇంగ్లీషు, మలయాళం, తెలుగు, కన్నడం, ఏది కావాలంటే ఆ భాష వస్తుంది. ఏం కావాలి? అందుకే ఆయన చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, సినిమా హీరోలందరూ కూడా సంవత్సరానికి 4 సినిమాలు చేయండి. మీరు పెద్దవాళ్ళందరూ 4 సినిమాలు చేయండి. చిన్న సినిమాలు కూడా ఊతం వస్తాయి. మనం తక్కువ రేట్లు పెంచకుండా మనం చేద్దాం. ఎక్కడన్నా అద్భుతమైన సినిమా తీశారు, రెమ్యునరేషన్ కాకుండా 100 కోట్లు పైబడి ఖర్చు పెట్టి జీఎస్టీలని కూడా సబ్మిట్ చేశారు. ఒక క్వాలిటీ సినిమాని, ఒక ప్రపంచంలో చూడదగ్గ సినిమా, లేకపోతే పాన్ ఇండియా సినిమా, లేకపోతే పాన్ వరల్డ్ సినిమా తీశారు. మనం కూడా కీర్తికాంక్ష ఉంటుంది, మన తెలుగు పరిశ్రమ కూడా ఎదిగితే బాగుంటుందని. ఇప్పుడు మన ఆడపిల్లలు లేదా మన పిల్లలు ఎవరన్నా ఏదో స్పోర్ట్స్లో గెలిచి వచ్చారనుకో, ఎంత గర్వంగా ఉంటుంది మనకి. అట్లాగే తెలుగు తెలియని సినిమా మంచిగా వెళ్తే మనకి కూడా గర్వకారణమే. కాబట్టి ఆ సినిమాకి వరకు చేద్దాం, కానీ మిగతా సినిమాలు అందరికీ చేయొద్దు. రెమ్యునరేషన్ తగ్గించుకోండి, 4 సినిమాలు చేయండి. ఒక సినిమాలో మీకు వచ్చే రెమ్యునరేషను డబల్ వస్తుంది 4 సినిమాలు చేస్తే. సంవత్సరం అంతా మీరు ఒక సినిమా చేసి ఊరుకుంటే ఇండస్ట్రీలో టెక్నీషియన్స్ అందరూ ఖాళీగా ఉంటారు, కొత్త టెక్నీషియన్లు రారు. సినిమా ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్స్ బాగుంటాయి, అందరూ 3 పూట్ల భోంచేస్తారు. అట్లాగే సినిమా థియేటర్లు బాగుపడతాయి. 3000 సినిమా హాల్ నుంచి ఇవాళ సుమారుగా 1000 సినిమా హాల్స్కి వచ్చేసి పనిచేసాయి. ఇంకా తగ్గిపోతాయి, ఇంకొండవు. కొన్నాళ్ళకి ఊరికి ఒక సినిమా హాల్ ఉండే పరిస్థితి వస్తుంది. మీకు పోటీగా పీవీఆర్, సినీ పోలీసు లేదా ఇట్లాంటి కంపెనీలు వచ్చినాయి. ఆ కంపెనీల దెబ్బకి సినిమా హాల్స్ కూడా మనం మూసుకోవాల్సింది. అందరూ వాళ్లే చంపేస్తారు సినిమా ఇండస్ట్రీస్ని కూడా. కాబట్టి ఇలా కాదన్న ఇలా చేద్దామని చెప్పాడు. ఎవరున్నారు? జగన్ ఒక భూతంలాగా చూశారు. ఇవాళ అద్భుతం, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం చాలా అద్భుతం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సార్, ఆ రోజు పవన్ కళ్యాణ్ కేవలం ఆయన సినిమాలను టార్గెట్ చేయడం కోసం మాత్రమే, ఆయన దెబ్బ కొట్టడం కోసం మాత్రమే సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తున్నారని చెప్పేసి ఆ రోజు ఆరోపించారు. ఇవాళ ఆయన ఉన్న ప్రభుత్వమే దాని మీద సమీక్ష చేయాల్సిన పరిస్థితి వచ్చినట్టుంది. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే అండి, నీడను చూసి కూడా భయపడతాడు పవన్ కళ్యాణ్ గారు. తన నీడే, వేరే వాడి నీడ కాదు. తన నీడను చూసి ఎవడో వచ్చేసాడు నన్ను వేసేయటానికి అనుకుంటాడు ఆయన. రీసెంట్గా కోనసీమ వెళ్ళాడు. కోనసీమలో ఒక అతను కంటిన్యూస్గా ఆయన కంట్లో కనపడుతున్నాడంట, అతనే ఫాలో అవుతున్నాడంట. వెంటనే ఎస్పీ గారు అతన్ని ఎత్తుకెళ్ళిపోయారు. ఏంటంటే జనసేన వాళ్ళు కంప్లైంట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారి పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేశారు హెడ్ ఆఫీస్ నుంచి. ఫోటో ఒకటి పెట్టి పలానోడు మమ్మల్ని వేసేటాకు వచ్చినట్టున్నాడు పవన్ కళ్యాణ్ గారిని, చూసుకోండి ఒకసారి చూడండి, చెక్ చేయండి అంటే ఆయన పోలీసులు వెళ్ళి పట్టుకుని ఎత్తుకొచ్చేశారు. ఏంట్రా బాబు అంటే ఆడు మామూలు జనసేన కార్యకర్తాడు, పవన్ కళ్యాణ్ పిచ్చోడు అంటే వీళ్ళ కంగారు చూడండి.
అంటే వాళ్ళ కార్యకర్తే వాళ్ళకి తెలియదు. వాళ్ళ అంటే ఏదైనా నాకే జరుగుతుంది అనుకుంటాడు ఆయన అపోహలో ఉంటాడు. అదే స్థాయిలో ఇండస్ట్రీ కోసం చేస్తే నా కోసమే అనుకుంటాడు. నీ కోసం నువ్వు తీసే సంవత్సరానికి ఎన్ని సినిమాలు? 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒక సినిమా మీరు చేసేది పవన్ కళ్యాణ్ గారు. దానికి దీన్ని ఆపాల్సిన అవసరమే ఉంది. రెండోది మోరోవర్ అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమా అంత అద్భుతంగా ఆడేసే సినిమాలు కాదండి అవి. ఆయన 100 కోట్లు వసూలు చేసిన సినిమాలు ఏమున్నాయి చెప్పండి? 100 కోట్లు వసూలు చేసిన సినిమాలు ఎక్కడున్నాయి? ఆయన సినిమా ఎంత కమ్ముడవుద్ది? ఆ సినిమాకి లాభం ఎక్కడ వస్తుందంటే సినిమా ఖర్చు పెట్టకుండా ఊరికే పవన్ కళ్యాణ్ గారికి రెమ్యునరేషన్ ఇచ్చేస్తారు. సినిమాకి ఏం జీరో అంటే చాలా మినిమం ఖర్చు చేస్తారు. సెట్టింగ్లు కాటికి తీసేస్తారు. సినిమా అయిపోద్ది కాబట్టి అంటే తక్కువ ఖర్చులో షూటింగ్ అవుద్ది. హీరో రెమ్యునరేషను డైరెక్టర్ రెమ్యునరేషన్తో సినిమా అయిపోతుంది. అమ్ముతారు కాబట్టి లాభాలు వస్తున్నాయి. అదే సినిమా మామూలుగా వేరే ఎవరన్నా మంచి కాస్ట్లీ సినిమా తీస్తే అవుట్ అది ఇక మిగలదు. అంటే దాని గురించి ఆయన కంగారు పడాల్సిన పని ఉంది. ఆయన ఓకే సంవత్సరం 4 సినిమాలు చూస్తే కంగారు పడాలి. తీసేది 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఒక సినిమా. ఆయన దానికి సంబంధం ఉంటుంది. సరే, ఇవాళ పవన్ కళ్యాణ్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నా సరే సినిమా ఇండస్ట్రీ సమస్యలు ఏవి ఇక్కడ పరిష్కారం కావడం లేదు. అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలపైన చర్చ కూడా జరగట్లేదు. ఎందుకంటారు? సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ వారికి మత్తు విడిపోయిందండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన ఏదో చేసేస్తున్నాడు, వీళ్ళు వస్తే మనకి ఆకాశానికి ఎత్తుతారని చెప్పి అనుకున్నారు. చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు దొరికినటువంటి మర్యాదన్న దొరికింది జగన్ గారి దగ్గర. వీళ్ళకి ఇక్కడ మర్యాద కూడా దొరికే పరిస్థితి లేకుండా ఉండటం వల్ల వీళ్ళ వల్ల అవదు, మన బతుకు మనం బతకాల్సిందే అని చెప్పిన ఆలోచనకు వచ్చారు. కాబట్టి వీళ్ళకి దూరంగా ఉంటున్నారు సినిమా వాళ్ళందరూ. చూడండి, ఎవరు సినిమా కోసం ఎవరు వస్తున్నారు చెప్పండి. ఇంకొకటి ఘోరం ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో మీదే సినిమాలు వీళ్ళు రేట్లు పెంచి తగ్గిస్తారు. అదే జీవోలు ఇవాళకి అమలు చేస్తారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి జీవోలన్నీ సినిమాలకు సంబంధించిన అన్ని దుర్మార్గమైన జీవోలు అయితే అవన్నీ రద్దు చేసి కొత్త జీవోలు తేవాలి కదా. ఈ రోజుకి సినిమా ఇండస్ట్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన జీవోల ప్రకారమే, రూల్స్ ప్రకారమే సినిమా పరిశ్రమ నడుస్తుంది. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చెడ్డోళ్ళు, మీరు ఎట్లా గొప్పోళ్ళు? మోర్ ఓవర్ సినిమా పరిశ్రమకి ఈ రాష్ట్రం నుంచి ఇసుమంత కూడా ప్రోత్సాహం లేదు. పిలిచి మాట్లాడేవాళ్ళు లేడు. మీకు ఇది చేస్తామని అడిగినోళ్ళు లేడు. నిర్ణయం ఎవరు తీసుకుంటారో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా అర్థం కాని పరిస్థితి. అపాయింట్మెంట్లు దొరకని పరిస్థితి సినిమా వాళ్ళకి. అంటే వాళ్ళకి మొత్తం మత్తు దిగిపోయింది. మొత్తం జగనే నయనరా బాబు మనకి. మనం పిలిచి మాట్లాడేవాడు, కూర్చోబెట్టి మాట్లాడేవాడు, మర్యాద ఇచ్చేవాడు. మనం ఇది కావాలి, ఇది కరెక్టు అని నమ్మితే 5 నిమిషాల్లో చేసి అవతల పారేసేవాడు. సరే, అవమానం గురించి అంటే మాట్లాడితే చిరంజీవి గారికి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇప్పటివరకు ఎప్పుడూ జరగనటువంటి ఒక అవమానం జరిగింది. స్వయంగా బాలకృష్ణే చిరంజీవి గారిని వాడు వీడు అంటూ కామెంట్ చేసిన పరిస్థితి. ఈ సంఘటన జరిగి నెలలు గడిచిపోతున్నా సరే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ దానిపైన స్పందించకపోవడానికి కారణం ఏంటంటారు? అంటే ఒరిజినాలిటీ అండి. పవన్ కళ్యాణ్ గారి ఒరిజినాలిటీ అది. కారణాలు కిరణాలు ఏముండవు, సహజ లక్షణం అది. కాబట్టి ఎవరన్నా అపోహపడితే వాళ్ళ తప్పు, కానీ ఆయనదేం తప్పు కాదు. మనం ఆయన పవన్ కళ్యాణ్ గారిని తప్పు పట్టా కూడా లేదు. కానీ ఒరిజినాలిటీ అదే కాబట్టి దాని గురించి ఇబ్బంది ఏం లేదు. అంటే చిరంజీవి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉండగా ఎవరి భిక్షతో అయితే, ఎవరి దయతో అయితే, ఎవరి ఆశీస్సులతో అయితే సినిమా ఇండస్ట్రీలో హీరోగా వచ్చి తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని లేకపోతే తనకంటూ ఒక ఇమేజ్ని సంపాదించుకున్నాడు ఆ పవన్ కళ్యాణ్ గారు. అంటే ఏముండాలి, జీవితాంతం అన్నకి దాసోహంగా ఉండాలి కదా. ఆయన కేంద్ర మంత్రిగా ఉండగానే ఈయన మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయండి, కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయండి అని చెప్పి మీటింగ్ పెట్టాడు.
ఏమర్థం అవుతుంది మీకు? ఒరిజినాలిటీ అది. నాగబాబు గారు ఒక సినిమా ఫంక్షన్లో చెప్పాడు, అందరూ అరుస్తుంటే, చిరంజీవి గారిదో లేకపోతే రామ్ చరణ్ గారిదో లేకపోతే ఎవరిదో ఒక ఆడియో ఫంక్షన్లోనో ఏదో ప్రీ లాంచ్ ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనో, మా దగ్గరికి రాడురా, మాతో సంబంధాలు ఉండవురా, మమ్మల్ని పట్టించుకోడు, ఆడు బతుకుతాడు, మమ్మల్ని అసలు పట్టించుకోడు, మా ఇంటికి రాడు, పెద్ద పెద్దగా చెప్పాడు. ఒరిజినాలిటీ అది. మిగతాదంతా యాక్షన్. మిగతా ఏది చూసినా మీరు యాక్షనే. ఒరిజినాలిటీ అది. అంటే తన జీవితాన్ని, అంటే తనకు ఒక మనిషిగా మలిచి, తల్లిగారు జన్మనిచ్చి ఉండొచ్చు, కానీ వాళ్ళ మనిషిగా బతుకునిచ్చింది మాత్రం చిరంజీవి గారు. ఆయన కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ఉంటే, ఆయన తమ్ముడుగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయమని చెప్పని, భారతీయ జనతా పార్టీకి ఓటేయమని చెప్పని మీటింగ్ పెట్టి నువ్వు మాట్లాడితే ఆయన ఏ రకంగా ఇబ్బంది పడి ఉంటాడు ఢిల్లీలో. ఇవాళ అసెంబ్లీలో బాలకృష్ణ తిడితే పవన్ కళ్యాణ్ స్పందించలేదు అంటున్నారు. ఒరిజినాలిటీ ఆ రోజే కనపడింది. ఇవాళేం మనం దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ తర్వాత మాట్లాడుతాం దేవుడెరుగు. బాలకృష్ణ తిడతంటే సాక్షాత్తు జనసేన మంత్రులు ఇద్దరున్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. 100% స్ట్రైక్ రేట్. 22కి 22, 21కి 21 అంటున్నారు కదా. ఆ 21-20లో మొత్తం 20 మంది అక్కడే ఉన్నారు. 99.9% లోపల ఉన్నారు అసెంబ్లీలో. ఎవడు మాట్లాడినోడు లేడు, ఖండించినోడు లేడు, తప్పయా అట్లా మాట్లాడబాక అన్నోడు లేడు. మీరు దాని గురించి భ్రమలు, అంటే ఎవరికున్నా భ్రమలు అని తొలగిపోతూ ఉంటాయి. మీరు ఒకసారి అనలైజ్ చేసుకుంటే చాలు, ఎవరికున్నా భ్రమలన్నీ కూడా తొలగిపోవటం ఖాయం. తెలియదు, మనకేం తెలుసు సార్. సరే, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కొత్తగా 2 స్టేట్మెంట్స్ పాస్ చేశారు. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఓడిపోయినా సరే ఇంకా వాళ్ళ భాష మారలేదు, వాళ్ళ తీరు మారలేదు, మీరు ఇలాగే మాట్లాడితే మీ నోటి దురుసు తగ్గించుకోకపోతే మీ తాట తీస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు. సార్ ఒకటి సార్, అంటే ఆయన 10th క్లాస్తోనే సక్సెస్ఫుల్గా ఆపేయటం వల్ల, తర్వాత విద్యని కొనసాగించడం వల్ల, రెండోది ఏంటంటే సైన్స్ పుస్తకం చదవకపోవటం వల్ల. మిగతా అన్ని పుస్తకాలు చదివి ఉంటారు, 2 లక్షల పుస్తకాలు, దాంట్లో ఫిజిక్స్కి సంబంధించిన పుస్తకాలు చదివి ఉన్నాడు. చదివి ఉంటే న్యూటన్స్ లా అనేది ఒకటి ఉంది. ఆ న్యూటన్స్ లా ప్రకారం నేను తిడితే వాళ్ళు కూడా తిడతారు, అదే వస్తుంది మళ్ళీ వెనక్కి అని చెప్పి తెలుసుది కదా. అది చదువుకోకపోవటం, న్యూటన్స్ లా చదువుకోకపోవటం వల్ల 2 లక్షల పుస్తకాల్లో ఈ న్యూటన్స్ లా పుస్తకం లేకపోవటం వల్ల ఆయనకు అర్థం కావట్లేదు. కానీ ఆయన తిడితే ఏమి ఎవడు తగ్గేవాళ్ళు లేడు, ఇక్కడ ఎవడు దడిచేవాళ్ళు లేడు, బెదిరేవాళ్ళు లేడు. నువ్వు సన్నాసి అంటే సన్నాసి అంటారు, నువ్వు నిన్ను అది చేస్తానంటే నేను నిన్ను ఇది చేస్తానంటారు. అంటే నీకు అధికారం ఉందని అధికారం మదంతో నువ్వేం మాట్లాడినా ఇక్కడ అణిగి శవంలాగా ఉండేవాడు ఎవడు లేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు. పేక తెగే వరకు కూడా ఆత్మగౌరవంతోనే పోరాటం చేస్తుంటారు. సో మీ చేతి రాతలు గీతలు కూడా చెరిపేస్తామని చెప్పి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. సరే, ఇవన్నీ చెప్తున్నా కదండి. ఎవరో సినిమా రైటర్ రాస్తే ఆ రాసిన డైలాగుల్ని వల్లివేస్తే బాగానే ఉంటుంది. ఆ మైక్లో మాట్లాడి ఆ మైక్లోకి వెళ్ళి మైక్లోంచి గొట్టంలోకి వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది. కానీ అది ఆచరణ సాధ్యమా? సినిమాల్లో ఎగిరెగిరితో అంటూ ఉంటారు, అది నిజమా తన్నేది? ఏమండి, పిల్లల్ని కొడుతూ ఉంటారు, లేకపోతే సినిమాల్లో ఇంకోళ్ళని కొడుతుంటారు, ప్రత్యర్థులను కొడుతుంటారు. అవన్నీ జరిగేదా? అంటే ఆయన ఎగ్జాక్ట్ సినిమా ఎట్టా ఉంటుందో బయట కూడా అట్టాగా ఉంటుందండి. అంతకు మించి సినిమాలో కంటే సినిమా కెమెరా ముందే పెద్దగా యాక్ట్ చేయలేడు ఆయన, బయట అద్భుతంగా యాక్ట్ చేస్తాడు. సహజ నటుడు అనేవాడు ఏంటంటే కెమెరా ఉంటే లైట్స్ ఆన్, బాబు టేక్ రెడీ అనగానే యాక్షన్ చేస్తారు. ఈయన టేక్ రెడీ అంటే అక్కడ యాక్షన్ రాదు. సహజ నటుడు కదా,
కెమెరాలు లేకుండా ఇక్కడే బాగా యాక్షన్ చేస్తాడు ఆయన. కానీ ఆ వార్నింగ్లన్నీ మీకే అంటున్నారు, ఎందుకంటే మీరే మాట్లాడతారు కాబట్టి, గతంలో మాట్లాడారు కాబట్టి. జనసేన పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఈ మధ్య కూడా మీ సంగతి తెలుస్తామని చెప్పి అంటారు. సరే, ఎలక్షన్ల ముందు నా ప్రెస్ మీట్లో వీటిల్లో కింద కామెంట్లో పచ్చి బూతులు పెట్టేటువంటి జనసేన వాళ్ళే. ఇవాళ నేను ఎక్కడ కనపడినా, అది బజార్లో కనపడినా, రోడ్డు మీద కనపడినా, పెళ్లిలో కనపడినా, చావు దగ్గర కనపడినా, ఎక్కడ కనపడినా, ఒక గృహప్రవేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా వస్తున్నారు, షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. సార్ మేము జనసేన సార్, కానీ మీరు బదే మాడతారు సార్, గొప్పగా మాడతారు సార్, బాగా మాడుతున్నారు సార్, ఫైటింగ్ అద్భుతంగా చేస్తున్నారు సార్, నిజంగా అపోజిషన్లో ఉండి ఇట్లా ఫైట్ చేయటం గొప్పగా చేస్తున్నారు సార్, మేము జనసేననండి, కాకపోతే నువ్వు గొప్పగా చేస్తున్నావు, గొప్పగా మాట్లాడుతున్నావు అని చెప్తున్నారు. కాబట్టి నాకు వేరే సర్టిఫికెట్లు అక్కర్లా. ఒరిజినల్ నికార్స్ అయిన జనసేన వాళ్ళే నాకు రోడ్డు మీద అంటే బజార్లో బయట ఎక్కడ కనపడితే అక్కడ ఫిజికల్గా నాకు సర్టిఫికెట్లు ఇస్తున్నారు. నేను నా నడత తప్పు, నా మాట తప్పు అయితే జనసేన వాళ్ళు నాకెందుకు కితాబిస్తారు? నేను కరెక్ట్గానే ఉన్నాను, నేను తేడా లేను. కాదే ఆయన న్యూటన్ ఇన్ని పుస్తకాలు 2 లక్షల 1వ పుస్తకం కింద న్యూటన్స్ లా పుస్తకం కూడా చదువుకుంటే బాగుంటుంది.